హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేయాస్ మామా. ఇవాళ మేము బయటికి వెళ్తున్నామండి. నేను అందుకే స్పెషల్గా వీడియో చేస్తున్నాను దీని గురించి. స్పెషల్ అంటే ఏం లేదండి, మేము ఇవాళ మా హారికక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆఫ్టర్ 1 ఇయర్. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మా మామయ్య చనిపోయి 1 ఇయర్ అవుతుంది. సో మాకు 1 ఇయర్ వరకు హారికక్క వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దన్నారు. సో ఇప్పటికి ఆ 1 ఇయర్ టాస్క్ అయిపోయింది. సో మేము ఈరోజు గుడికి వెళ్ళి అక్కడి నుంచి హారికక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని మేము తొందర లేచి పనులన్నీ చేసుకొని తొందర రెడీ అయిపోయినామండి. అండ్ గుడి కూడా అక్కడ వాళ్ళ ఇంటి పక్కనే ఒక నార్సింగ్లోనే బాల హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంది. చాలా బాగుందండి టెంపుల్. మేము ఇంతకుముందు ఒకసారి విజిట్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నేను మీకు గుడి కూడా చూపిస్తాను. గుడికి పక్కన గల్లీలోనే ఉంటారండి హారికక్క వాళ్ళు. వచ్చేసామండి అక్క వాళ్ళ ఇంటికి. ఇదే వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటారు ఈ బిల్డింగ్లో. అండ్ అక్క కూడా వెయిట్ చేస్తున్నారు మా కోసం. మేము ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాం, మాకన్నా డబుల్ ఎక్సైట్మెంట్తో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఎందుకు మా ఇంటికి రావట్లేదు మీరు అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పిన రీజన్ అర్థం కాదు కదా, అది ఇది వేరేవో చెప్పి కవర్ చేస్తున్నాం వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి. ఫైనలీ వచ్చేసినాము. ఇంకా అత్తమ్మ, అశ్విని, సాయి వాళ్ళు కూడా వచ్చేస్తామన్నారు. మా వెనుకనే స్టార్ట్ అయినారు. అప్పటి వరకు మనం వీళ్ళ ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేద్దామండి. హారికక్క కూడా ఏదో స్పెషల్ కుక్ చేస్తున్నారు మా కోసం మేము వెళ్ళేసరికి. మన శ్రేయాస్ చూడండి అప్పటికే లోపలికి వెళ్ళిపోయి అవి ఇవి అన్ని వాల్ హ్యాంగింగ్స్ అవి సదిరేస్తున్నాడు. అప్పటికే అన్నీ కొత్తగా అనిపిస్తుంది వాడికి అంతా. లోపల బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది జశ్వంత్ చిన్నప్పుడు ఫోటో, ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇయర్స్ కూడా చాలా బాగున్నాయి. నిత్య చూడండి ఎంత క్యూట్గా ఉంది. వాళ్ళ చిన్నప్పుడు ఇద్దరిది ఫోటో. అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసినారు, అత్తమ్మ, అశ్విని. మా చిన్ని పాప వామిక కూడా ఫస్ట్ టైం వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి రావడము. అండ్ సాయి కూడా వచ్చేసినాడు. అయిపోయిందండి మా ఫ్యామిలీ అంతా వచ్చేసినాం వీళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడే ఈరోజు డే అంతా స్పెండ్ చేద్దామని అనుకున్నాము. అండ్ వామిక చూడండి మొత్తం అంతా కొత్తగా ఉంది. ఏంది వీళ్ళిల్లు, అసలు ఎక్కడికి వచ్చినాం మేము ఈరోజు, పార్కా పిక్నికా అనుకుంటున్నట్టుంది. పాపం తెలియదు కదా, ఫస్ట్ టైం వచ్చింది. మొత్తం అసలు ఆగట్లేదు ఆమె, మొత్తం పైనే ఉన్నాయి ఆమె చూపులన్నీ. నిత్య కూడా ఆడిపిస్తుంది. అండ్ మా వాళ్ళు ఇంకా క్యారమ్ బోర్డ్తో ఆడుకుంటున్నారు. వీళ్ళు 5 minutes ఆడుకుంటారు అంతే మ్యాక్స్, అంతకుమించి పేషెన్స్ వాళ్ళకు ఉండదు. నిత్యనేమో మంచిగా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ చాలా బాగా ఇస్తుంది. డాన్స్ చాలా బాగా చేస్తుంది. అసలు కొంచెం కూడా అటు ఇటు అవ్వకుండా ఎంత బాగా చేసింది చూడండి, చాలా బాగా చేస్తుంది. మేము ముందువి కూడా చూపించమని అడిగినా చూపిస్తుంది. ఇంకా ముందు కూడా ఏవో చేసిందంట. నా బర్త్డేకి కూడా నాకు ఇట్లనే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కేక్ ఒకటి వేసి డ్రా చేసి ఇచ్చింది. హ్యాపీ బర్త్డే అత్త అని రాసి. ఎంత బాగా చేసిందో. అండ్ హారికక్క వాళ్ళు కుక్ చేస్తున్నారు. ఇంకా అత్తమ్మ, అశ్విని, నేనేమో జశ్వంత్ ఫస్ట్ బర్త్డే వీడియో పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాం. ఇట్లా అందరు కలిసినప్పుడు పాత వీడియోస్ పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదండి, అందరం ఒక దగ్గర ఉండి. వీడియోలో మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 9 to 10 years బ్యాక్ ఎట్లా ఉన్నారో నేను చూపిస్తాను. వీళ్ళు మా అత్తమ్మ, మామయ్య అండి. వైట్ షర్ట్ వేసుకున్నారు కదా మా మామయ్య అండ్ మా అత్తమ్మ. ఇంకా సాయి, భరత్ కూడా వస్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు కదా సాయి, అండ్ చెక్ షర్ట్ భరత్ అండి. చూడండి అప్పట్లో ఎట్లా ఉన్నారో. అండ్ వీళ్ళు ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ, కృష్ణన్న, భరత్, సాయి పిల్లలందరూ క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ టైంపాస్ చేసేసినారు. మేమైతే డే ఇలా స్పెండ్ చేసామండి. అండ్ ఫైనలీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.